హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా తాతయ్య అయితే నిన్న ఫ్రూటీ తెచ్చారనమాట. ఆ ఫ్రూటీతో మేము తాగితే అయిపోయిద్దని ఐస్ క్రీమ్ చేసుకుందామా, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడదామా అని అనుకున్నాం. అయితే ఆ ఐడియానేమో నాది. పుచ్చకాయ ముక్కలు ఉంటేనేమో మా తమ్ముడు పుచ్చకాయ ముక్కలు కూడా వేద్దామా అని అన్నాడు. సరే అని వేసేసాం. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, గడ్డ కట్టింది చూసారా. ఇప్పుడు దీన్ని కోసి టేస్ట్ చేయాలి. ఇక్కడ నుండి అయితే జ్యూస్ కారిపోతుంది అసలు. ఇదమ్మా నిన్న నైట్ పెట్టామన్నమాట. నాకేమో నిన్న చలిలో తిరిగాం కాబట్టి గొంతు పోయింది. ఓహో ఓహో వావ్, పైన అయితే మాత్రం అయ్యో మొత్తం ఎరిగిపోతుంది. అయితే ఇక్కడ మాత్రం వాటర్ మిలన్ కింద మొత్తం ఫ్రూటీ అనమాట ఉంది. దీన్ని కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ఐస్ క్రీమ్ డే. ఇదన్నమాట ఫ్రెండ్ ఈరోజు ప్రయోగం. కూర్చోరా వీడియో. ఎలా ఉందిరా? సూపర్ ఉంది గైస్. మీరు కూడా ట్రై చేయండి, కానీ ఇలా కింద మీద మొత్తం జ్యూస్గా చేసుకోకండి. 2 days ఓవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, టెంపరేచర్ హైలో పెట్టండి. అప్పుడే గడ్డ కడుతుంది, లేకపోతే మాలా చిట్కా అయిపోతుంది. బాయ్ గా.